తాజాంశాన్ని చూస్తున్నాం. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. 3 రోజులుగా 800 మంది అనారోగ్యం పాలవగా నిన్న ఒక్కరోజే 342 మంది అనారోగ్యం పాలయ్యారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అస్వస్థకు కారణాలేంటి? షాహీన్, నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం మనకు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అంటే వారం రోజుల నుంచి కూడా వివిధ కారణాలతో విద్యార్థులు కూడా అనారోగ్యం బారిన పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 9వ తేదీన ఒకసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎక్కడ కూడా ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కానీ అధ్యాపకులు కానీ ఎవరు కూడా అక్కడ పనిచేసే సిబ్బంది కానీ ఎవరు బయటికి రాకుండా చూశారు. మరోసారి మళ్ళీ 3 రోజుల క్రితం కూడా మరొకసారి ఇదే విధంగా ఫుడ్ పాయిజన్ అయిన విషయం కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి ప్రధానంగా అంటే అది క్యాంటీన్ లో వచ్చిన ఫుడ్ వల్ల ఇలా జరిగింది, లేదంటే రెగ్యులర్ గా అంటే సాధారణంగా విద్యార్థులు ప్రతిరోజు భోజనం చేసేటువంటి ఆ మెస్ లో ఇట్లా జరిగింది అనేది విషయం అయితే మనకి తెలియాల్సి ఉంది. అయితే ఏదైనా కారణాలు ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా వివిధ కారణాలు కడుపు నొప్పి, జ్వరం, వాంతులు గురించిన వాళ్ళతో నిన్న ఒక్కరోజే మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్టు మనకు తెలుస్తోంది. అయితే మొత్తంగా చెప్పాలనుకుంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే 770 మంది విద్యార్థులు అనారోగ్యాన్ని బారిన పడ్డారు. వీళ్ళందరినీ కూడా చాలా మంది ఇప్పటికే ఎవరైతే ఉన్నారో హాస్టల్ గదులు ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఎంతమంది ఈ అనారోగ్య బారిన పడి ఇళ్లకు వెళ్ళారన్న విషయాన్ని కూడా యాజమాన్యం అయితే ఎక్కడా బయటకు చెప్పట్లేదు. అయితే ఒక విధంగా చెప్పాలంటే నూజివీడు ట్రిపుల్ ఐటీ లోపల ఏది జరిగినా బయటికి రాని పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. యాజమాన్యం ఎప్పటికప్పుడు ఏ విషయాన్ని కూడా అక్కడ తొక్కిపట్టి బాహ్య ప్రపంచానికి ఏది తెలియకూడదు అన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 770 మంది ఇప్పటి వరకు ఈ వాటి వరకు కూడా అక్కడ అనారోగ్యం బారిన పడ్డారు. వీళ్ళు చాలా మందిని కూడా అక్కడ ఏదైతే సిక్ రూమ్స్ అని ఉంటాయి ఆ సిక్ రూమ్స్ లో వారికి కేవలం తాత్కాలికంగా ఒక ఇంజక్షన్ అలాగే టాబ్లెట్ ఇచ్చి వాళ్ళకి చికిత్స చేసి వాళ్ళందరినీ కూడా మామూలుగా హాస్టల్కి పంపించిన విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా మంది ఇళ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా ఏదైతే అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా నిర్ధారించారు కేవలం ఇది ఫుడ్ పాయిజన్ అలాగే దానివల్లే జరిగిందని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. అది ఇంకెంతమంది అనారోగ్యం బారిన పడిన విషయం అయితే మరి కొద్దిసేపట్లో మనకి వివరాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు మహేష్.